అందులో సమరంలో సూర్యచంద్రుడు ఈ భూమి భూలోకాలు ఒట్టక ముందు ఓంకారముని శబ్దం పుట్టింది. శబ్దములోనే ఒక జ్యోతి పుట్టింది. ఆ జ్యోతిలోనే యాసత్తు పుట్టింది. గుడిరెక్క తెలిసి గుడి కట్టుకుంది. ఎర్రక తెలిసి దొందు కట్టుకుంది. దొందులో శక్తి ఎదుగుతా ఉంది. జ్యోతిగాలే శక్తి ఆడగాలే శక్తి ఆడిస్తా ఉంది. ఆ రోజు జరిగిపోయి 3 రోజుల కల్లా 3 గుడ్లు పెట్టమ్మా. తల్లి ఏడుగుడ్డు బద్దలాసి అగ్ని చెట్టులు సేమలు అప్పుడే పుట్టుకొచ్చాయి. అరే మనం కన్నీ పెట్టి పెంచిన 2 గుడ్డలు ఉచితార్థంగా పోనీ పుట్టుకుంటున్నా సరే చేతగా కాపాడుకుందామని ఏం చేస్తున్నా పుట్టుకు ఊటి మీద వచ్చి వెళ్ళిపోతున్నా దారా నుంచో ఇంకొకరాడు పెద్ద నాయన అంటే 3వ గుడ్డు బదిలాసి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు 3 అనాథములు జన్మించకపోయిందా. అంటే 3 బాలను జన్మించిన తర్వాత ఈ ఆశ్చర్యం చేస్తున్నా నమ్మ చెట్టులు నమ్మ చెట్టులు సండీలు తానాలు చక్కగా మా పేర్లు పెట్టి మా రాజ్యాలు మంచి పెట్టమమ్మా. తప్పదు అలాగంటే ఈ ఆశదయ్యమ్మ ఇది విష్ణులోకం అని పేరు పెట్టి ఆ విష్ణుమూర్తికి చిన్న పరమట రాజాలే
తిందమ్మా సేవత తిందమ్మా ఎత్తెత్తి వైకుంట్లో ఒక వాటా వేసి కైలాసం పేరు పెట్టి ఆ గౌరీ ఎక్కడికి ఇచ్చింది పోయిందా అమ్మ శక్తి ఇప్పుడు రమ్మంటే తన పడుతుంది నువ్వే కానీ అలా ఇలా చేసావు అనుకో ఆ నెక్కర ఖరాబ్ అయిపోతుంది అమ్మా కింద చెక్కులు వదిలేస్తుంది ఆల్రెడీ చూసావా అంటే వండుకున్నది ఉంటే ముగ్గురు కుమారులకి పెట్టేది ఉంటే తినేది లేకపోతే పస్తులు ఉండేది